హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ షాప్‌లోకి అరటి పళ్ళు కొనడానికి అరటి తోటకైతే వెళ్తున్నారండి. ఈ తోట మాకు తెలిసిన వాళ్ళదేనండి. వాళ్ళ దగ్గర కొనడానికైతే మా తమ్ముడు, తాతయ్య ఇద్దరు కలిసైతే వెళ్లారండి. మాకు దగ్గరలో బట్లపాలెం ఊరైతే ఉందండి. అది మా షాప్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. మా షాప్ దగ్గరే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి. అక్కడ ఆ గుడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు అయితే కొనుక్కుంటారండి. మాకు షాప్‌కి బేరం ఎక్కువగా శనివారం అలాగే సోమవారం అయితే ఉంటుందండి. అందుకని అరటి గెలలు అయితే ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాము. మాకు అరటి గెలలు షాప్ దగ్గరికే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి తీసుకురాలేనప్పుడు మా తాతయ్య ఇలాగా బట్లపాలెం వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. తాతయ్యకి కాలుకి ఆపరేషన్ అయ్యింది కదండీ! ఒక్కళ్ళే వెళ్ళి తీసుకురావాలంటే కొంచెం కష్టం కదా! అందుకని తమ్ముడిని కూడా తీసుకుని వెళ్లారండి. తాతయ్య అయితే తమ్ముడిని వీడియో తీయమని చెప్పారంటండి. అందుకని తమ్ముడైతే వీడియో తీసుకొని వచ్చాడు. అదే నేను తీయమంటే అసలు వీడియో తీయను కూడా తీయడండి. మా తమ్ముడిని వీడియో తీయమంటే అస్సలు తీయడండి. చాలా బతిమిలాడించుకుంటాడు. ఎప్పుడుకో గాని తీయడు. వాడికి నచ్చితేనే వీడియోస్ అయితే తీస్తూ ఉంటాడు. అసలు వీడియోస్ తీయమంటే తీయను కూడా తీయడండి. ఇంకా వీళ్ళైతే అరటి తోటకి వచ్చేసారండి. ఇక్కడ ఈ అరటి తోట అంతా కూడా చాలా బాగుంది. అరటి గెలలు అయితే మా తాతయ్య కొడుతున్నారండి. ఇంకా వాళ్ళైతే మీరే కొట్టుకోండి అని చెప్పారంట. ఇంక తాతయ్య అయితే కొడుతున్నారు అరటి గెలలు. వ్యాపారం అంటే ఇంత కష్టమని నాకైతే ఇప్పుడే తెలిసిందండి. వ్యాపారమే కదా, షాప్‌కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని అవి మన షాప్‌లో పెట్టుకొని అమ్ముకోవడమే అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మా తాతయ్య కష్టాన్ని చూసాక వ్యాపారం అంటే ఎంత కష్టం అనేది ఇప్పుడైతే అర్థమయిందండి. పని చేసే వాళ్ళని చూస్తే ఆ పని ఎంతో ఈజీ అనుకుంటాం. కానీ అదే పని మనం చేస్తే తెలుస్తుంది ఆ పని ఎంత కష్టమో అని. అందుకే ఏ వ్యాపారాన్ని కూడా తక్కువ చేసి చూడకూడదండి. ఎవరి కష్టం వాళ్ళదే. ఎవరి పనిని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. ఇవైతే 4 అరటి గెలలైతే తీసుకున్నారండి. ఇంకా వాటినైతే కట్టేస్తున్నారు. ఇంకా తాతయ్య అయితే అరటి గెలలు తీసుకుని షాప్ దగ్గరికి అయితే వచ్చేసారు. వీటన్నిటిని కూడా ఓపెన్ చేసి చూస్తున్నాం. 4 అరటి గెలలు అయితే తీసుకొచ్చారు. అరటిపళ్ళు తోటలోంచి తీసుకుని వచ్చాను కదా! ఇవైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అంతేనండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.